హలో. ఏరా ఎన్ని రోజులైందిరా నీకు చెప్పి మంచి జాబ్ చూడమని? చెయ్యి. ఎన్ని రోజులు రేది? ఏంట్రా రవి, ఎట్లా ఉన్నావు? బాగున్నాను బాబాయ్. చదువు అయిపోయిందా? మొన్ననే కంప్లీట్ అయింది బాబాయ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది బాబాయ్, ఏదైనా బిజినెస్ చేయాలని ఉంది ఆశ. ఆ. కానీ పెట్టుబడి మనకు తెలిసిందే పెట్టలేము. కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు బాబాయ్. నువ్వే ఏదైనా సలహా ఇవ్వు బాబాయ్. నేను ఒక్క విషయం చెప్తాను, వింటావా? వింటాను బాబాయ్. నీ భవిష్యత్తు కోసమే. ఓకే బాబాయ్. మొన్న ఒక రోజు ఒక అతను కలిశాడు, ఒక స్టూడెంట్, డిగ్రీ అయిపోయింది అతనిది. ఒక స్టార్టప్ ఓపెన్ చేశాడు. ఓకే. అది రియల్ ఎస్టేట్ సంబంధించింది. అవును బాబాయ్. చాలా బాగుంది అది. అందులో ఏమన్నా నువ్వు జాయిన్ అవుతావా? అంటే పెట్టుబడి మనం పెట్టలేం బాబాయ్. మరి పెట్టుబడి ఏం అవసరం లేదు, దానిలో అవసరం లేదా బాబాయ్? ట్రైనింగ్ ఇస్తారు, అన్ని చెప్తారు. నీకు నీ భవిష్యత్తుకి బాగుపడే విధంగా ఎన్నో వేల మందికి ఈ ట్రైనింగ్ ఇచ్చడం జరిగింది. అవునా బాబాయ్? ప్రయత్నం చేయి, నీ భవిష్యత్తు బాగుండొచ్చు. తప్పకుండా బాబాయ్, నువ్వు చెప్పావంటే కంపల్సరీ మంచిదై ఉంటది. ఎంతో మంది జాయిన్ అవుతున్నారు, ఉద్యోగాలు చేయకుండా దీనిలో వచ్చి ఎంతో మంది బాగుంటున్నారు. మంచి భవిష్యత్తు ఉన్న సంస్థది, నువ్వు జాయిన్ అవ్వు. తప్పకుండా బాబాయ్. నేను దీనికోసమే చూస్తున్నాను బాబాయ్. ఏదైనా మంచి బిజినెస్ ఉంటే చేద్దామని ఆలోచన ఉంది. ఏం పర్వాలేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. నా మీద నమ్మకంతో నువ్వు జాయిన్ అవ్వు, నీకేం ఇబ్బంది ఉండదు. సరే బాబాయ్. సరేనా?